మేడం నాకు ఆయన రాంగ్ కామెంట్మెంట్ ఎందుకు ఇచ్చిండు మేడం? ఆయన రికార్డ్ చేయండి, మంచిగా రికార్డ్ చేసుకోండి. వీళ్ళు ఒక 5-6 డేట్ల నుంచి వెళ్ళి డేట్ పోస్ట్ పోన్ చేస్తుండు. మా దగ్గర 4 లక్షలు లోన్ తీసుకుంటూ ఫోన్లు బ్లాక్ చేసిండు, ఈఎంఐ కడతలేడు, సతాయిస్తుండు మమ్మల్ని. ఇంకా ఇంకా చేసుకోండి, లోన్ కట్టలేక ఇవన్నీ మమ్మల్ని బెదిరిస్తుండు వీడియో తీసుకుంటా. మొత్తం నెంబర్ అన్ని బ్లాక్ చేస్తున్నారు. జీతం పడ్డది పని చేస్తున్నాడు. నేనేం చెప్పాలి, నేనేం చెప్పాలి? ఇలా స్కిప్ చేసినా ఏమన్నా తప్పు డైరెక్ట్ పోలీస్ స్టేషన్ కి పోతే అయిపోతుంది కదా. రికార్డ్ రికార్డ్ వీడియో రికార్డ్ ఆర్డర్ చేసినట్టు ఎందుకు? లోన్ తీసుకోవాలి, కట్టకుండా రికార్డ్ చేసుకోవాలి. సాయంత్రం వరకు అయితే కింద నేను మాట్లాడవచ్చు. కింద జీతం పడ్డది అన్ని పనులు చేసుకుంటే కట్టలేదు. కట్టమని చెప్తే మేము వెళ్ళిపోతాం కదా. కడతా అని చెప్పి పిలిపించుకున్నాం, అవన్నీ ఎందుకు చేస్తారు? కిందికో జగది వీడియో తీసుకుంటే ఏమైతే సార్? వచ్చి పడుకుంటాం ఆర్గ్యుమెంట్ పెంచారు మీరు. మాకు అసలు ఎవరితోనే ఆర్గ్యుమెంట్ పెట్టుకునే ఉద్దేశం లేదు. ఇంకేదో ఒకసారి ఒకడు వచ్చి నా సైడ్ వచ్చినా కూడా ఆర్గ్యుమెంట్ పెట్టుకుని మాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి మిస్టేక్ మాది కదా. అందుకని ఆర్గ్యుమెంట్ పెట్టుకుని ఏదున్నా మేడం కట్టేసుకుంటే అయిపోతుంది కదా. మీరు చెప్పింది బాగానే ఉందండి, నేను అందుకని ఆర్గ్యుమెంట్ పెంచడం ఇష్టం లేదు. కానీ మీరు వచ్చి మాట్లాడారు గంతే గంతే ఉంటుంది. మీరు ఒక్కరు వచ్చినా కూడా నేను మీకు అందంగా చెప్పి పంపిస్తాను. మీరు తీసుకొచ్చిన వాళ్ళు వెనకాల సైడ్ డైలాగ్ ఎక్కువైంది. ఇది తప్ప అసలు మీరు మీ డ్యూటీ మీరు చేయాలి, కానీ ఆర్గ్యుమెంట్ పెట్టకూడదు. సరే మేడం 10 o'clock వరకు చేసేయండి. మీరు అదే అన్నారు, ఇప్పుడు ఆర్గ్యుమెంట్ వద్దు మేడం, 10 o'clock చేసేయండి. డేట్ బ్రేక్ అయింది కాబట్టి అండి. అవునండి, అందుకని ఎంతసేపు మాట్లాడడం మిమ్మల్ని నిల్చోబెట్టి. బ్రేక్ అవ్వకపోతే నువ్వు మాట్లాడడం, ఆయన అదే కదా, మాట్లాడడం. అదే కదా. మరి ఇంకా మీకు చెప్పి కొంత అమౌంట్ తీసుకున్నా కూడా 10 దాకా టైం ఆగిపోయి సాధించాలి. 10 లోపల అయ్యాక సరే మేడం మీరు ఎంత బాగుండేది, కానీ ఆయన అడిచేసి ఊరికి ఇది జాతి పడింది పడింది అంటే వచ్చి కూర్చోమండి. వచ్చి నైట్ 10కి వచ్చి పడుకుంటాము. పడుకున్నాను ఎవరు అన్నీ మేడం.